సంక్రాంతి కానుకగా కాకినాడ జిల్లా ప్రతిపాడుకు చెందిన వైసీపీ నేత మురళీ కృష్ణం రాజు చీరలు పంపిణీ చేశారు. క్రిస్మస్ నూతన సంవత్సరం సంక్రాంతి కానుకగా ఇప్పటికే పలు గ్రామాల్లోని చర్చిల్లో క్రైస్తవులకు నూతన దుస్తులు పంపిణీ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా శంఖవరం మండలం గౌరంపేట గ్రామ పంచాయతీ గొంది గ్రామంలో 100 మంది గిరిజన మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఏ కష్టం వచ్చినా తనను సంప్రదించాలని ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఆదుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరంపేట గ్రామ సర్పంచ్ రామశెట్టి యేసుబాబు, శంఖవరం మాజీ జెడ్పీటీసీ ఈగల అప్పారావు, గౌరంపేట ఎంపీటీసీ, వైసీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ పండగ నిమిత్తం ప్రతి గ్రామంలోని ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలకు ఏదో సరదాగా పండక్కి ఈ బట్టలు పంచి పెడదామని ఒక కార్యక్రమంలో సర్పంచ్ గారు ఫోన్ చేసి మీ ఊళ్ళో గౌరంపేటలో పంచి పెడదామండి అని చెప్తే మా ఊరు గౌరంపేట కంటే కూడా నాకు గొంతు ముఖ్యమండి, గొంతు ఇచ్చిన తర్వాతే మా ఊరు ఇవ్వండి అని చెప్పి ఇక ఈ కార్యక్రమం ఈయన ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు మీ ఊరు వచ్చాం. ఇంతకుముందు గతంలో అయితే రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం అనేక పథకాలు వచ్చి చేయూత కానివ్వండి, ఆసరా కానివ్వండి, మహిళలకి పండగొత్తులోకి ఏదో బటన్ నొక్కితే ప్రతి ఖాతాలోనే డబ్బులు పడి ఈ రోజు ఏ విధమైనటువంటి పథకాలు లేక అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి. ఆ రోజుల్లో ఈ పండగ నిమిత్తం ఏదో చిన్నదో పెద్దో చేద్దాం, మహిళలందరికీ కూడా పండగకి బట్టలు పంచి పెడదాం అనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాం. అదేవిధంగా అప్పారావు గారు చెప్పినట్టు మీ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా కూడా ఇక్కడ పెద్దలకు చెప్పండి, దానికి తగ్గట్టు మా వంతు మేము ప్రతి కార్యక్రమంలోనే పాల్గొంచుకుంటాం. నిరుపేదకి ఏ కష్టం వచ్చినా కూడా అండగా ఉంటామని ఇక్కడ మీ ఊరు వచ్చి ఈ రోజు మీకు చెప్పడం జరుగుతుంది. అందులో మీరు అందరూ కూడా తొందరపడకుండా ప్రతి ఒక్కరు ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి కూడా ఈ బట్టల పంపిణీ చేస్తాం. మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. మన గొంది గ్రామ ప్రజలకు విజ్ఞప్తి అండి, అందరూ కూడా ఎవరు తొందరపడకుండా ఇంటికి కుటుంబానికి ఒకరు వచ్చి ముందు తీసుకోండి, తర్వాత డబ్బులు ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇద్దాం. ఎందుకంటే ఆ ఇంటికి వచ్చింది ఇంటికి రాలేదని లేకుండా చేయొద్దు అనమాట.